నా పేరు సిద్ధార్థ, మాది వరంగల్ కాశ్మీర్. నేను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. నా హైట్ వచ్చేసి 5.8, వెయిట్ 40 kg. నాకు కొంచెం థిక్ ఉంది, దానికో లెగ్ ఉంది. నా థిక్ ఏంటో చూపిస్తా, నా లెగ్ ఏంటో తెలుసు. ఇంకోటి చెప్తా. నా పేరు ఎస్ రాకేష్, మాది విశ్వన్న మండల్ ఎల్కుర్తి హవేలీ విలేజ్. నా ఏజ్ 27. నా ఫోన్ నెంబర్ 9494280376. హైట్ నాది 5.5, వెయిట్ 67 kgs. నేను ఎలుకుర్తి గ్రామంలో ప్రముఖ రంగస్థల నాటకులు శ్రీ బాపురావు గారి శిష్యుని. రంగస్థల నాటకాల్లో నేను కూడా ఈ మధ్యలో పాత్రలు చేయటం జరిగింది. ఆ పాత్రలో భాగంగా ఇప్పుడు ఒక డైలాగు చెప్పబోతున్నా. ఇది దక్ష ప్రజాపతి మహాయజ్ఞంలో ఒక చిన్న డైలాగ్, మహావిష్ణు పాత్ర. అవును మహాదేవ, తెలిసియో తెలియకయో ప్రారంభించిన యజ్ఞము ముగింపు చేరుకు వచ్చినది. ఇక పూర్ణాహుతి మాత్రమే మిగిలి ఉన్నది. ఇట్టి తరుణమున యజ్ఞకర్త లేక నిలిచిపోయేడు జన్మము వలన సకల లోకములకు వరిష్టములు వాటిల్లి సకల జనులు సుఖశాంతి సంతోషములు లేక తల్లడిల్లెదరు. ఉండొకచో గడువు కన్నా ముందుగానే ప్రళయం సంభవించి సమస్త సృష్టి నశింపవచ్చును. దేవ, మరి తరుణం మరి మహాదేవుని కరుణాంతరంగ దృష్టియే ఇక ఈ సృష్టిని కాపాడగలరు. ఏమంటివి జాతి నిబమున సూత సిద్ధుని కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజుని జనం బట్టిది మట్టి కుండలో పుట్టింది కదా, నీది ఏ కులము. కరుణ, అద్భుతం, హాస్య, భయానక, బీభత్సం, రౌద్రం, శాంతం. ఓకే. స్వామి, మా ఊరు వరంగల్ కాశ్మీర్గా. నా హైట్ 5.5, నా వెయిట్ 45. సెల్ నెంబర్ 9700101037. హలో సార్, కొంచెం వీరశంకర్ రెడ్డి ఒకే కాలాన్ని పీకేస్తే పీక కోస్తా. ఇంకోటి చెప్పు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైరు. వీర, కరుణ, అద్భుతం, హాస్యం, భయానక, బీభత్సం, రౌద్రం, శాంతం. ఓకే, నెక్స్ట్. నా పేరు సందీప్ కుమార్, మాది ఎల్కుర్తి హవేలీ గ్రామం, వరంగల్. నా హైట్ వచ్చేసి 5'10", నా వెయిట్ 79. నేను మా విలేజ్లో ప్రముఖ రంగస్థల కళాకారుడు నాయకుడి బాబురావు గారి శిష్యుడిని. సో నేను కూడా రంగస్థలం ద్వారానే వెలుగులోకి వచ్చాను. మీరు పర్మిషన్ ఇస్తే పౌరాణిక పడతాను, లేదంటే అది చెప్పండి. సెల్ నెంబర్ ఎక్కడ? 9398293804. స్టార్ట్. ఇది భక్త ప్రహ్లాదలో ఉంది కదా, హిరణ్యకశ్యపుని క్యారెక్టర్ ఇచ్చినప్పుడు ఈ డైలాగు. బ్రహ్మదేవుడి వరం పొందిన తర్వాత నమో పితృదేవా నమో. ఓరోరి వికుంఠ నారాయణ, మత్ సోదరుని పరాక్రమమును ఓర్వలేక సిగ్గులేక
నీచ పశురూపువై మదీయ సోదరుని సంహరించనని శిరమును మదీయ గదాఘాతం చే 1000 వ్రయ్యలు గావించి తప్పెట్ట ధారలతో మా సోదరునికి రక్త తర్పణము గావింపకుండా ఈడు హిరణ్యకశ్యపుడా మూవీలో రెచ్చగొడుతున్నావు సూర్య, బతికి పొమ్మంటున్నా. నేనేంటో మర్చిపోతున్నావు, తెలుగు మట్టి వైపు చూడొద్దంటున్నా. సవాల్ చేయొద్దు, నాతో ఆడుకోవద్దు, ఓడిపోతావు, బయలుదేరు. చచ్చిపోతావు సూరి, వెంట్రుక కూడా పీకలేవు నా కొడతా, బయలుదేరు. కరుణ అద్భుతం హాస్యం భయానక బీభత్సం రౌద్ర శాంత. ఓకే నెక్స్ట్. పేరు రాజు, హనుమల కనపర్తి, వరంగల్ జిల్లా. ఫోన్ నెంబర్ 8008954890. నా జీవితం నా ఇష్టం, ఇప్పటి మాట నేను అస్సలు విను. నాకు నేనే మంత్రి, నేనే రాజు. చెప్పండి. శృంగారు వీరరస్ కరుణ అద్భుతం హాస్యం భయానక బీభత్సం రౌద్రం శాంతం. నమస్తే అండి, నా పేరు విజయ్ కుమార్. నా మొబైల్ నెంబర్ 9985482666. నేను ఉండేది కరీంబాద్, వరంగల్. నేను జస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ వచ్చి ఇద్దరు తాగుతూ మాట్లాడుకుంటే హైట్ 5.6, వెయిట్ 68. అరే, మా అమ్మ బతుకున్నప్పుడు నాతో ఎప్పుడూ ఒక మాట అంటూ, నేను చాలా మొండునని, కోపిష్ణని. కానీ ఎప్పుడైతే మీ వదిలి నా జీవితంలోకి వచ్చి నా కోపం, మొండితనం అన్నీ అది బతికున్నప్పుడు నోరు తెరిచి నాకు ఇది కావాలని ఎప్పుడు అడగలేదు. నేను దానికి ఏమీ చేయలేకపోయాను. కానీ పోయేటప్పుడు మాత్రం తన నోరు లేని కొడుకుని జాగ్రత్తగా చూసుకోమని నా దగ్గర మాట తీసుకుని మొన్నటి వరకు అంత బాగా నడిచింది. మొన్న మన కొట్ట కాపుది ఏదో కొత్త కేఫ్ పడింది, అందరూ అక్కడికే పోతున్నారు. అయినా వాళ్ళ తప్పే ఉంది. ఎన్ని రోజులని ఆ డబ్బా షాప్కి వస్తా, అందరికీ కొత్తదనమే కావాలి. కానీ ఇప్పుడు నా కొడుకుని ఎలా చూసుకోవాలి నాకు అర్థం కావట్లేదు. నా కొడుకుని ఎలా చూసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. కరుణ అద్భుతం హాస్యం భయానక బీభత్సం రౌద్రం శాంతం. అందరికీ నమస్కారం. నా పేరు జనయ్ యుగంధర్.
నాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా. నా హైట్ వచ్చేసి 5'6". నా సెల్ నెంబర్ వచ్చేసి 9948321692. ఏది బాబాయ్ ఊరుకోవాలా? ఎందుకు ఊరుకోవాలి బాబాయ్? ఎందుకు ఊరుకోవాలి? మాట్లాడవే. ఎన్నాళ్ళు బాబాయ్, ఎన్నాళ్ళు మన కళ్ళ ముందే మన ఊరు ఆడపిల్లని చిత్రహింసలు పెడుతూ మానభంగం చేస్తూ చంపుతుంటే ప్రాణం లేని బొమ్మల్లా నిల్చుంటూ చూస్తూ ఉండిపోయా. ఎన్నాళ్ళు నీకు నాకు నీలా నాలా ఎందరికో మొన్న నిన్న నాడు నేడు తిరిగి జరుగుతుంది ఇదే చరిత్ర. మారాల బాబాయ్, మార్పు రావాలి. ఇక నుండి నువ్వు చెప్పిందే మేము విన్నాం. ఇక నుండి నేను చెప్పింది మాత్రమే నువ్వు వినాలి. అర్థమైందా? రేయ్, మన ఇళ్ళలో ఉన్న కత్తుల్ని కొడవల్ని తీసుకురండ్రా. మదమెక్కిన నా కొడుకుని ముక్కలు నరుకుతాం. రండ్రా. వీరం, కరుణ, అద్భుతం, హాస్యం, భయానక, బీభత్సం, రౌద్రం, శాంతం. ఓకే. అమృతాని కన్నతి అనంత అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పాడినంట నిండు జాబిలి చూపించి నిండు బుగ్గను గిల్లేసి నిండు జాబిలి చూపించి నోటితో బుగ్గను గిల్లేసి అమ్మ పాడే జోల పాట అమృతాని కన్నతి అనంత అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పాట. నమస్కారం, నా పేరు రేణుక, మా తరుగుల. చెట్టు మీద కోగిలమ్మ ఓ కోగిలమ్మ విరులా త్యాగాల రాగమెత్తమమ్మ కుదకొసి ఎర్ర జెండ పాట పాడమమ్మ కుదకొసి ఎర్ర జెండ పాట పాడమమ్మ కష్టజీవి కన్న తల్లి ఎర్రని జెండమ్మ ఎర్రెర్రని జెండమ్మ కంటి పాప ఓలేగా పాడుకుంటామమ్మ కంటి పాప ఓలేగా పాడుకుంటామమ్మ చెట్టు మీది కోగిలమ్మ ఓ కోగిలమ్మ బిరులా త్యాగాల రాగమెత్తమమ్మ కుదకొసి ఎర్ర జెండ పాట పాడమమ్మ. శ్రీనివాస్, నా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్. నా హైట్ వచ్చి 5 ఫీట్స్. నేను ఎక్కువ థియేటర్ ఆర్ట్స్లో పనిచేసిన. అది నాగేటి చాలలో అనేటువంటి నాటకాన్ని ప్రదర్శించిన ఇక్కడ రవీంద్ర భారతి త్యాగరాయ ఘనసభ. అదే ఏం చెప్పాలి మళ్ళన్న? పొద్దుగాల లేవాలి, గొర్రెలు చూసుకోవాలి, బర్రెలు చూసుకోవాలి, గొడ్డు గోద చూసుకోవాలి, పెళ్ళెత్తాలి, పెళ్ళ తీసుకుపోయి కుప్పేసుకోవాలి. పట్టేలు వస్తాడు, ఏమ్రా బర్రె కట్టలేదట, బర్రె కట్టకపోతే నేను చేయన్నా, ఏమ్రా గొడ్లో చూసుకుంటే లేవేంద్రా, ఇక్కడ ఎందుకు పెట్టుకున్నావు అనుకున్నారా, ఇక్కడ ఎందుకు పెట్టుకున్నావు అనుకున్నావు, దేనికోసం ఉన్నావు ఇక్కడ అని నన్ను అంటాడు. నేనేమో పొట్ట కూటి కోసం పని చేస్తాను. మళ్ళా వింటున్నావు కదా, పొట్ట కూటి కోసం పని చేస్తానా, వచ్చి మీదికి వస్తాడు. ఇది గొడ్లకు నేనే, నాదే తప్పు, బర్లకు నేనే తప్పు.
అదైందా? అయిన తర్వాత ఇంకా మళ్ళీ ఏం చేయాలి? మూట కట్టాలి. మూట కొట్టుకుంటూ పోవాలి. మళ్ళా పొద్దుకి ఎక్కడికి కావాలి? పొద్దు పూకే దాకా, అంబటాళ్ళ దాకా నేనేం చేయాలి? మూట కొట్టుకుంటూ రావాలి. బొడ్డిడవాలి. బొడ్డిడి చేసిన తర్వాత తెలకపిండి పెట్టాలి. నేను ఇంత అంబలు తగ్గాలి. మళ్ళీ వస్తాడు, అరే ఏమ్రా నీ చెప్పేది అర్థం కాదారా? వానికి ఇష్టం వచ్చినట్టు, వాడి నోటికి వచ్చినట్టు బండ బూతులు తిడతాడు. నేను చూసుకుంటూ ఉండాలి. నువ్వు సంఘంలో చేరినావు. సంఘంలో చేరి సంఘం వాళ్ళతోటి కలిసి పాటలు పాడతాను. రండిలో కూరన్నా సంఘం పెడతాము, సంగతి ఎందుకు చూద్దామని పాటలు పాడతాను. పాటలు పాడతావు నువ్వు దాంట్లో చేసి దాన్ని పోయి ఏం చేస్తారో సంఘంలో పోయి దురని ఏం చేస్తారా? నువ్వు దురని ఏం చేస్తావురా? ఏమి చేయలేవురా మీరు దురానికి ఇట్లా ఏం చేయలేరు. ఇక నన్ను ఒకసారి ఏం చేసిండో తెలుసా? ఆకలి అవుతుంది, మొక్కజొన్న సంకించిన మొక్కజొన్న కక్కిస్తావురా నన్ను పొట్టుదని చూడు నా ఈ పోతే ఎట్లా పడగొట్టిండో చెప్పిన అప్పుడే. నేను ఇప్పుడు ఉండా ఇంటికాడ, ఇక్కడ ఉండా, ఊళ్ళోనే ఉండా, సంఘంలో చేరుతా, చేరి తుపాకీ పడతా అని చెప్పిన. ఇప్పుడు తుపాకీ పట్టగానే పటేల్ గారు ఏమంటాడు తెలుసా? తప్పుడేక పిల్లి కులలేక పోతాడు. బిడ్డ ఎవరికి ఉన్నావు? నా భూతల్లిని సాక్షిగా ప్రమాణం చేస్తాడా? దెబ్బ కొడితే పడ్డా, పూటి కోసమే ఎట్టి సాగిరి చేసిన, కానీ ఇక్కడి నుంచి నీది రాదు. రారా బిడ్డ అన్నాడు. అయిలన్నా రా అన్నాడు. తీసుకోపోయిండు, తుపాకీ ఇచ్చిండు. ఏం చేస్తారో చూసుకోపోయి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాలు దిల్లాలి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాలు దిల్లాలి. వీరరస్ కరుణ అద్భుతం హాస్యం భయానక రౌద్రం శాంత. వేదికను అలంకరించిన పెద్దలకు మరియు తోటి ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు నాగమణి. నేను భూపాల్పల్లి నుంచి వచ్చాను. మా ఊరు బొమ్మపూర్. నా పేరు నాగమణి. నేను భూపాల్పల్లి నుంచి వచ్చాను. మా ఊరు బొమ్మపురం. మా మొబైల్ నెంబర్ 9121791805. నా హైట్ 5.5. నా వెయిట్ 43. నేను సింగింగ్ కోసమని వచ్చాను. ఎవరో మీరెవరో కలవనీరు ప్రేమికులా, ఎవరో మీరెవరో విడిపోని యాత్రికులా, పేరుదారొకటే మరి దిక్కులే వేరులే, ఊపిరొకటే
ఇది రణోజ్వలిత అగ్నిగుండము, ఇది రగులుతున్న తెలంగాణము, ఇది రణోజ్వలిత అగ్నిగుండము. తిరగబడ్డ కత్తివై గురిపెట్టిన బాణమై, తిరగబడ్డ కత్తివై గురిపెట్టిన బాణమై, తరలిరార తమ్ముడా కదలిరావ చెల్లెలా. ఇది రగులు. అర్జున, వండరులము భీకరంగా యుద్ధం చేయించున్నటువంటి సమయంలోన నా రథచక్రము నేలలో కృంగిపోయినది. నా రథచక్రాన్ని నేను మళ్ళీ ఎత్తుకునే వరకు నీవు నా పైన శరంపును ప్రయోగించుట అధర్మం. ఓ అర్జున, బావా కృష్ణ, కర్ణుడు అన్నమాట సముచితమేనా? అర్జున, కాస్త శాంతి వహించు. కర్ణ, ఇప్పుడు నీకు ధర్మం గుర్తొచ్చాదా? విందుకని పిలిపించి ధర్మరాజును మాయజూదంబులు ఓడించి సర్వ సంపదలు కైకొన్నాడు. ఎక్కడ పోయాదయ్యా ఈ ధర్మము? అదే కాక అయోనిజ సంబూతురాలైనటువంటి పంచపత్ని పాంచాలి వలవలొడిచిన నాడు ఎక్కడ పోయాదయ్యా ఈ ధర్మం? వీరుడై కోరి పుంకాలుగా శత్రువుల శిరంబులు నరుకుతున్నటువంటి అభిమన్యుణ్ణి గుమిగూడి అందరూ ఏకమై చంపున నాడు గుర్తు రాలేదా ఈ ధర్మం? అదే కాక లక్క ఇంటిలో పాండవులను పడుకోబెట్టి దుర్యోధనుడి మంత్రి అయినటువంటి పురోచనుడి చేత పట్టించిన నాడు ఎక్కడ పోయాదయ్యా ఈ ధర్మం? అర్జున, చూస్తావేంటి? శరాన్ని ప్రయోగించు. కర్ణుడి యొక్క ఆయువును అంతం చేయి. నా పేరు సునీల్ కుమార్, నేను వరంగల్ నుండి వచ్చాను. నా హైట్ వచ్చేసి 5'2", నా వెయిట్ వచ్చేసి 50 kgs. రే అంటారా నా కొడక, నువ్వు నా పక్కగా చిన్నలు పడతావారా? నీ కులం ఎక్కడ, నా కులం ఎక్కడ, నీ ఆస్తి ఎక్కడ, నా ఆస్తి ఎక్కడ? రే నువ్వు నా పక్కగా చిన్నలు పడతావారా? అయ్యా రే మాట్లాడకరా. నీ ఆస్తి ఎక్కడ, నీ కులం ఎక్కడ, నీ అంతస్తు ఎక్కడరా? మీరెప్పటికైనా మా బానిసలేరా? అయ్యా రే మాట్లాడకరా. పాటి కాదని వెనుకాడుచుంటి చిన్న బిడ్డవా? మీ అక్కేది నాకు టిఫిన్ పంపింది మీ అక్కనే నానే. డబ్బలా చట్నీ జనాలు ఏం పెట్టిందో తెలుసా? చిట్టి పెట్టింది. చిట్టి అలా ఏం రాసిందో తెలుసా? అరే గడ్డపోడా, నా వయసు అయిపోతుంది, నాకు దగ్గర ఒకరిని చూసుకొని పోతానా, చెల్లెనైనా మంచిగా చూసుకొని. అవునే ఇట్లా మీరు ఎప్పుడైనా మీ అమ్మని చూసినారే? మీ అమ్మ తెలుసా? తెలియదు కదా. 2 పాల సీసాలు సంకలో పెట్టుకొని తాగిచ్చి పెంచిన కదా నేను మిమ్మల్ని. ఎందుకే మీ అక్క ఇట్లా అన్యాయం చేసి నా ఇచ్చాను మానం తీసింది కదా నేను. అవునే, నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నానా? చేసుకోలేదుగా. ఎందుకో తెలుసా? వచ్చింది మిమ్మల్ని మంచిగా చూసుకుంటుందో లేదో, మీకు అన్యాయం ఎక్కడ జరుగుతుందో చేసుకోక నా పైసా అంతా చంపుకున్నా కదా నీ కొరకు. అవునే, ఎవడైనా తాగినాడే నా ముందుగా? తాగినాడు ఎవడైనా పోతాడా అనే ఓడు కదా. మరి ఇవాళ నేను ఎందుకు తాగింది? నేను రాను, రజాకార్ల పెత్తనం పెరిగిపోయి ప్రజలంతా నానా ఇబ్బందులకు గురవుతున్న ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కమ్యూనిస్టులుగా మనందరిపై ఉంది. కాబట్టి ప్రజల్ని ఏకం చేసి దొరలను మట్టు పెట్టడానికి విష్ణు ప్రజెంట్ సినారియో. అరే చరణ్, ఎవరైనా అమ్మాయి ఉన్నారా నీకు? ఊరుకోమ్మా, గడ్డం మాట్లాడుతుంది నాకెప్పుడు ఉన్నది లేదా కనబడుతుంది నాకు. ఎవరురా? సరిత. సరిత కాదు, కరుణ.
కరుణ 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 ఎట్లా ఉన్నది అండి ఎక్కడ కలుస్తారా మీరు మొన్న ఆ టెంపుల్ దగ్గర కలిసిండ్రా టెంపుల్ కాదు మామ ఆ ట్యాంక్ ఉంది కదా వాటర్ ట్యాంక్ కూడా కలిసి బాగుంటుంది కదా అమ్మాయి బాగుంటుంది నీ ఏజ్ ఎంతరా 13 ఏ క్లాస్ నువ్వు 8th క్లాస్ పర్వాలేదురా 8th క్లాస్లో జిఎఫ్లో వచ్చినావు మరి ఫ్రెండ్స్కి ఉన్నారా అదే ఇప్పుడు కేక్ కట్ చేసి మా ఫ్రెండ్దే నేను నాది కాదు అంటాడు వాడు అమ్మలారా అక్కలారా రైతాంగ పేద బడుగు వర్గాల ఏ వెట్టి చాకిరి భూమి కోసం ముక్తి కోసం ఈ రైతుల రక్తాన్ని పట్టి పీడుతున్న ఈ ఉజునూరు రామచంద్రారెడ్డి ఆ రజాకారులు తేల్చుకుందాం అక్క కారంది అక్క గుడ్డది అక్క గుంపంది దుడ్డంది ఉరుకు ఉరుకు పట్టుకో 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 రజాకారులు పట్టుకో అబ్బా అరే రజాకార్ వెనుక నుంచి పొడిసేవారా అరే తూటాకు పని అయిపోతున్నాను రా అరే ఎన్నో ఎకరాల భూమి సాధిస్తాం రా ఈ దొడ్డి కొమరే ఒక్కొక్క రక్తపు బొట్టు రేపు ఎన్నో ఎకరాలకు ఒక బీజమై ఒక ఏరువై ఈ దేశాన్ని రక్షిస్తాయిరా దొడ్డి కొమరే మరణంతో ఇక్కడికి అంతం కాదురా ఈ పొడుస్తున్న సూర్యుని సాక్షిగా ఈ కాషాయ వెలుతురు సాక్షిగా ఈ దొడ్డి కొమరే మరణంతో ఎన్నో ఎకరాలను సాధిస్తామని ఆత్మతృప్తితో చనిపోతున్నాను రా అరే రజాకార్ అరే దొడ్డి కొమరే అంటే ఒక బీజం కాదురా ఒక మహాశక్తిరా సమాజ రక్షణ కొరకు రైతుల రైతాంగం కొరకు వెట్టి చాకిరి విముక్తి కొరకు పోరాడినరా నా భూమి నా రక్తం ఈ వెట్టి చాకిరి విముక్తి కొరకే ఈ నా ఫోన్ నెంబర్ 8247734781 ఇప్పుడు నేను పాడబోయే పాట వెన్నెల వెన్నెల సాంగ్ వెన్నెలవే వెన్నెలవే నిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే వెన్నెలవే వెన్నెలవే నిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే నీవు భూలోకులా కన్ను సోకే ముందే పొద్దు తెల్లారలోగా పంపిస్తా ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సయ్యన్న మందారం ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సయ్యన్న మందారం చలి అందాద చలి ముద్దాడు సిరి మొగ్గల్లో సిగేసే పొన్నాగం పిల్లా పిల్లా భూలోకం దాదాపు కన్ను మూయువేళ పాడేను కుసుమాలు పచ్చ కంటి మీన ఏ పువ్వులో తడి అందాలో అందాలై వేళ వెన్నెలవే వెన్నెలవే నిన్నే దాటి వస్తావా విరహాన జోడి బాడల్లో సైనికుడా భారతకు రక్షకుడా కార్గిల్లో కన్ను మూస్తివా మా సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా బాడల్లో సైనికుడా భారతకు రక్షకుడా బాడల్లో సైనికుడా భారతకు రక్షకుడా కార్గిల్లో కన్ను మూస్తివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా ఏ తల్లి పేగు తెంచి నిన్ను కన్నదో ఈ దేశం కోసం నిన్ను ఫిరంగి చేసెను ఏ తల్లి పేగు తెంచి నిన్ను కన్నదో ఈ దేశం కోసం నిన్ను ఫిరంగి చేసెను కన్న తల్లి పాదాలకు వందనాలివే కన్న తల్లి పాదాలకు వందనాలివే జై జవాన్ జై కిసాన్ నీకు సలామే బాడల్లో సైనికుడా భారతకు
వంశీ, మొబైల్ నెంబర్ 9866442701, హైట్ 5'10", వెయిట్ 70 kgs, నేను థియేటర్ ఆర్టిస్ట్. రోడ్డు పక్కన బతికే కుక్క కూడా తన పిల్లల్ని అక్కునే చేర్చుకుంటుంది ప్రేమగా. అలాంటి ఆనందాన్ని, నేను తండ్రిని కాబోతున్నానే ఆనందాన్ని అతి క్రూరంగా, అతి హేయంగా నాశనం చేశావు. ఎందుకని నిన్ను ప్రశ్నించాను వాళ్ళు. ఎంతసేపు నాది నేను అనడమే తప్ప మనది మనం అనలేనితో ఏ అనుభూతులు పంచుకోమంటావు? నిజంగా మనల్ని మనం మోసగించుకుంటూ ఈ ముఖానికి రంగులు పూసుకొని బతకడం అయితే నా వల్ల కాదు. బయటకు వెళ్తున్నప్పుడు వస్తాననే సాంప్రదాయం బాను, కానీ తిరిగి రానప్పుడు గుడ్ బై మాత్రం సమాధానం. అమ్మా నీ రుణము ఎట్లో తీర్చుకుందునే, మళ్ళీ జన్మంటూ ఉంటే తల్లి నైతానే. అమ్మా నీ రుణము ఎట్లో తీర్చుకుందునే, నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే తల్లి నైతానే. గర్భాన 9 నెలలు నన్ను మోసినవే నీ గర్భా. ఎవరురా దొర అంటే ఎవరురా? నేను ఒకటి భూమి కోసం, భక్తి కోసం. నేను పుట్టింది మట్టిలోనేరా. నేను మట్టిలో పుట్టినా, మట్టిలో పెరిగినా. నేను సాధించాలంటే ఏ దొరోడు కూడా ఈ భూమిలో అడుగు పెట్టే అవకాశం లేదు. నా పేరు చరణ్ పటేల్. మా ఊరు కోటంచా, మా జిల్లా జయశంకర్ భూపాలపల్లి, మండల్ రేగొండ. ఏ ఆదికేశవరెడ్డి ముఖ్య అని పీకేస్తే పీక కోస్తా. గద్దలకొండ గణేష్ అంటే గజ 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 వనకాలే. మిస్టర్ ఇన్స్పెక్టర్, ఎక్కడుంది చట్టం? ధనవంతులకు దాసోహం అంటూ మాలాంటి పేదవాడిని పీడిస్తుంది కదా నీ చట్టం. చట్టం ఎప్పుడూ ఉన్నవాడికే చుట్టం. ఒరేయ్, మిమ్మలను ఇలా కాదురా, మా పేదవాళ్ళతో ఒక్కటై గుణపాలతో గుదుపలతో మిమ్మల్ని పెకిలించేసే రోజు త్వరలో రాబోతుందిరా. నమస్కారం అండి, నా పేరు రాజేశ్వరరావు. తర్వాత ఏజ్ 60 years. నేను 2 షార్ట్ ఫిలింలు, రవీంద్ర భారతిలో నాటకంలో, మహానటుడు నాటకంలో ఒక పాత్ర వేయడం జరిగింది. ఓరినారిగా ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో నాకంటే మంచిగా బట్టి సారా కాచరోడు ఎవరన్నారా? చంద్రయ్య సారా అంటే సారానే. ఎవడన్నా తాగి పన్నాడంటే లేవద్దు నా కొడుకు, అది చంద్రయ్య సారా అంటే. చంద్రయ్య సారా బట్టి తీసేసుడు ఆ ప్రభుత్వానికే చేతగానే. ఈ గూద సర్పంచ్ గారితో ఏమవుతుందిరా? వాని పీకుడు ఎంతరా? ఎందుకైనా మంచిది నేను చేసిన సారా ఒక సేరు సారా తాగిపోరా ఫ్రీగా, అది చంద్రయ్య సారా అంటే. నా పేరు సింగరపైన రాజు, మాది జంగాం జిల్లా, లింగాంగస్పూర్ మండల్, కళ్యాణ్ విలేజ్. దయచేసి ఒకటి చిన్న గమనించాలి. ఎందుకంటే ఇలాంటి అడిషన్స్ అనేవి చిన్న చూపుగా చూస్తాము, కానీ ఇలాంటి చిత్రాలే బల్గం లాంటి హిట్ అవుతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కొన్ని చిత్రాలు నటించాను, కానీ ఇప్పుడు ఒక చిన్న డైలాగ్ చేస్తున్నాను. మైకి సునీల్ అయ్యా దొరా బాంచం దొరా నీ కాలు అయ్యా దొరా, నా పెద్ద కూతురు పెళ్లి దొరా, నీ భాష నీ కాలు దొరా, నీకు తోసిన సాయం చేయి దొరా, నీ కాలు దొరా. ఏం రా నర్సిగా, పెద్ద కూతురు పెళ్లి అనగానే నా దగ్గరికి వచ్చావు అంటే నీ కట్టుకున్న తెల్లమెక్కడ? మేము నిజాయితీ పరులం ద్వారా, నిజాయితీ పరుదాలు అనుకుంటున్నారని కాలు మొత్తాతో. ఇక్కడ రజాఖానదే ఏది చెప్పినా మేమేది చేసినా రజాఖానదే నడుస్తుందిరా. దొరలు మొత్తం మాకు చెప్తారు, మేము రజాకారులు మొత్తం మేము శాసిస్తాం.
నా కంటి చూపు చూసి చెప్పరా నీ బిడ్డ పెళ్లి అవుతుందని అనుకుంటున్నావరా చాలా కోడగా అయ్యా దొరా నీ కాలు ముక్త బాంచ నా పేరు మా కొడుకు దొరా మొన్ననే వచ్చిండు కానీ విద్యకు కొంచెం డబ్బులు కావాలయ్యా వన్ చదువు ఎంతరా వాడేంద్రో చెప్పులు గిప్పులు వేసుకొని నా ముందే తిరుగుతాడు ఏమరా బాగా వలిసిందా బిడ్డ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు డాడీ ఏంది డాడీ గవాడంటే నన్ను వాడు అట్లా ఏమంటాడు నేను ఊకోండి డాడీ ఆగురా బిడ్డ అట్లాంటి వాళ్ళు దయించుతారే మనం ఇట్లుండు మనం నీకు ఎందుకు రా నీ డబ్బు నేను తీసుకొస్తా నువ్వు చదువుకో బిడ్డ నువ్వేంది డాడీ వద్దు డాడీ మన కాళ్ళు వద్దు ఏమొద్దు నువ్వు అంతే అవసరం అయితే ఇంత తిందాం చేసుకుంటే చేసుకుందాం లేకపోతే లేదు నేను చదువుకోకుండా మంచిగా నేను పని చేస్తాను ఉండి బిడ్డ నీ జాగలకు వస్తే కట్టేసి కొడతావా ఏం పాపం చేసిరని కొట్టినావు దొరా ఎవరి జాగలకని వచ్చినావురా ఎట్లా వచ్చావు బిడ్డ వీని కూడా తగులురా తొట్లకు ఏం తప్పు చేసినా తోలుతుందరా నా పిల్లలు పండ్ల కోసం వచ్చిర్రు పండ్ల కోసం వస్తే పండేసి కొడతావా చూస్తాదరా నీ గడిలోకి వస్తా నీ గడిలో ఉన్నది చూస్తా నీ అంత చూస్తాదరా ఏమనుకుంటున్నావు అరే గజ్జల జగ్గన్న నీకన్నా మేమేం తక్కువ కాదురా ఇదే రాయిలో పుట్టాం ఇదే రాయి తోడే బతుకుతున్నాం ఇదే రాయిని తొలగేస్తానంటే ఊరుకుంటామారా ఇదే రాయి ఒక్కొక్కడి చేతిలో ఒక్కొక్కడిగా మారిందంటే విసరమంటావారా ఏం రాబాయి ఇక్కడ కూర్చుని ఏం ఆలోచిస్తారు అన్నా ఏం లేదన్నా మరి ఏం లేకపోతే పెద్ద ప్రాజెక్ట్ వర్క్ చేసిన లేకేమో బిల్డప్ ఇచ్చుకుంటే కూర్చున్నావు చీకు అనిపిస్తలేదు టైం లాంటి ఏం ఇక్కడ కూర్చుంటే చీకు గీకు ఇప్పుడే కూడా నాకు ఈ రోజులలో ఆగి మర్చిపోయి 30 సంవత్సరాలు దాటింది మనం అనుకుంటున్నారా ఏ ప్రభుత్వాలు ఉచిత పథకాలు ఇస్తాయని చెప్పి అలాంటి ప్రభుత్వాల గురించి మాట్లాడాలని చూస్తాను ఎందుకు విడానికి ఉచిత పథకాలు అరే లేచిన వాళ్ళే గ్రౌండ్ ఫ్రీ ఉండాలి నాకు టీవీని ఫ్రీ ఉండాలి తిండి ఫ్రీ ఉండాలి ఇది పోయడానికి బాత్రూమ్ ఫ్రీ ఉండాలి పడుకోవడానికి బెడ్ ఫ్రీ ఉండాలి సచ్చినప్పుడు సాగుడే ఫ్రీ ఉండాలి అట్లాంటి ఎక్కడన్నా ఇచ్చే ప్రభుత్వాలు నాయి మరి అరే భయ్ నీ అట్లాంటి సన్మార్గులు సన్యాసులు కనుక దొరికితే దేశం ఎప్పుడో బాగుపడుతుంది ఇంకా ఏం చేస్తారు నువ్వు ఏం చేస్తానా నా లెక్క ఏ పని పాట లేకుండా ఆలోచించుకున్నాడు ఎవరెవరు ఉంటారు గాలి ఊరికి ఎంతమంది ఉన్నారు గలికి ఎంతమంది ఉన్నారు గలిది నా కొడుకుల లిస్ట్ అంతా లిస్ట్ అవుట్ చేసి నా పాత పుస్తకంలో రాసుకుంటాను గది ఎందుకు రా భయ్ అరే ఎప్పుడైనా మా అబ్బాయి తిరిగితే నేను ఎప్పుడు నానే దేశంలో ఊర్లో నన్ను తిట్టి చంపుతాను నువ్వు నాకంటే బద్మాషి కావాలి ఊరు చూడు అని ఈ మందు పాత్రలు నన్ను ఏం చేస్తాయనుకున్నావు స్నేహం అనే తలచి నీ ముందు తల వంచా కానీ నీ కుటిల కుట్రతో నేను కృంగిపోయా 1000 కాళ్ళతో నన్ను అణగద్రొక్కాలని చూచినా సరే 1000 ఏనుగుల బలంతో నేను లేచి నిలబడతా సాలెగూడు తెంచ సింహం ఎన్నటికీ రాదు సూర్యుని అధిగమింప ఇనుప ద్వారాలు సరిపోవు నేను కన్న కళల్ని ఛేదించడానికి నీ కత్తులు కొడవలు ఏం చేస్తాయి బ్రహ్మాండాన్ని అధిగమించి నేను కన్న కళల్ని నిజం చేయడానికి ఈ లోకం తలెత్తి జై ఆంధ్ర మహాసభ అనే రోజు అతి తొందరలో చేరబోతుంది గాయం అణిగిపోయినా రక్తం కారుతున్న బలం తగ్గిపోయినా సరే నా కాళ్ళు చేతులను నరికి వేసిన నా గుండెల్లో గుణపం దింపినా నా పీక కోసినా సరే పంచత్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డగా చెబుతున్నా నీ గుండెల్లో కత్తి దింపకుండా నా గొంతులో ప్రాణం పోదు బిడ్డ గుర్తుపెట్టు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తా